అలానే విశ్వేశ్వరరావు. జనసేన ఎంపీ లింగమనేని కుమారుడు కారులో వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి, ఆయన కుమారుడు మోటార్ బైక్ తోటి గుద్ది ఒక అతనితోటి ఆడ వివాదం కూడా జరిగింది. ఈ రెండు యాక్సిడెంట్లని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ రెండు ఇన్సిడెంట్లని ఒకలాగా చూడొచ్చు. యాక్సిడెంట్లని, ఈ యాక్సిడెంట్ల వెనక అసలు ఏం జరిగింది అనే దాని మీద మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేర గారు అలియాస్ సుంకర వెంకటేశ్వర గారు, అందరికీ తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి కొండయ్య గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. సార్, రెండు యాక్సిడెంట్లు దురదృష్టకరం, బాధాకరం కూడా. అయితే సోషల్ మీడియాలో మీకు తెలుసు కదా, సోషల్ మీడియా ఎలా ఒక్కోసారి రియాక్ట్ అవుతుంది అనేది. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నారు. ఆ కంపారిజన్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇది సోషల్ మీడియా సుబ్బారావు గారు అసాంఘికంగా యాంటీ సోషల్ మీడియాగా మారిపోయింది. మెయిన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో లంపెన్ గాళ్ళు అందరూ కూడా అసాంఘికమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్లుగా చాలామంది అవ్వడం దురదృష్టకరం. వాళ్ళ అకౌంట్స్ నుంచి వచ్చే వార్తల కోసం పెయిడ్గా కూడా చాలామంది వాళ్ళని పెయిడ్గా పెట్టుకోవటం జరుగుతుంది. గత 2 ఏళ్ళుగా మీరు హైదరాబాద్లో సోషల్ మీడియా హైదరాబాద్ సెంట్రలైజ్డ్గా జరుగుతున్న సోషల్ మీడియా ఇది చూస్తే మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అక్కడ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్లో ఈ బీఆర్ఎస్ కేటీఆర్ అండుకో వాళ్ళకి విపరీతమైన కడుపు మంట, విద్వేషం, అసూయ పట్టరానంత ఇదిలో ఉన్నారు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రతి దానికి వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బురదేయటానికి, అవహేళన చేయటానికి, కించపరచడానికి చాలా తీవ్రంగా, చాలా అసాంఘికంగా, దుర్మార్గంగా, అశుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దొన్నిందంటే దోణ కట్టేయమన్నట్టు ఇది చేయటం. అట్లాగే యూట్యూబ్లు పెట్టుకున్న చిల్లరగాళ్ళు, లంపెనగాళ్ళు, రౌడీ మోహులు అందరూ కూడా తల ఒక యూట్యూబ్ పెట్టుకుని జర్నలిస్ట్ అనే పేరుతో చాలామంది అవుతా బ్లాక్మెయిల్ చేయటం, వెంచర్ల మీద పట్టడం, బిల్డర్ల మీద పట్టడం, లేకపోతే రకరకాలుగా వెళ్ళిపోవటం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీదకి వెళ్ళటం, బెదిరించడం, ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇది ఐడెంటిఫై లేనటువంటి వాళ్ళు కొంతమంది చేసే పని, కానీ బాగా ఐడెంటిఫై ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేవి కూడా కొన్ని సందర్భాల్లో ఆ క్రాస్ అవుతున్నారు కదా. ఈ క్రాస్ అవటం అండి, ఇది ఒక బతుకుదేరు అయిపోయింది. ఇప్పుడు ఎంతగా దిగజారంటేనండి, నేను అదే మీరు ఎంత మునుపు కూడా మనం అనుకున్నాం, ఒక బ్రతుకుదేరు తన జానుడు పొట్ట నింపుకోవటానికి తాను కురిపై ఒకరికి పొరిపై, తాను పుండై ఒకరికి పొండై, తాను శవమై మరొక వశమై అని మన అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక గొప్ప కవి, తెలంగాణ కరీంనగర్కు చెందిన కవి రాస్తూ ఉంటాడు, అద్భుతమైన కవి. అట్లా ఒక మహిళ జానుడి కడుపు కోసం వేస్ట్గా మారటంలో చాలా గొప్పతనమే అనుకుంటాను నేను. కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇటువంటివి చేయలేని వాళ్ళు ఇట్లా చేసుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుని అయ్యో పాపం అని అనుకోవచ్చు. కానీ ఈ దుర్మార్గులు ఉన్నారు చూడండి, ఈ శవాల మీద పేలాలు ఏరుకున్నట్టును, ఈ రాబందులుగా పుష్కళేపరాలు ఉంటే రాబందులు వచ్చి వాలిపోయినట్టు ఈ సోషల్ మీడియా అకౌంట్లు ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో దుర్మార్గం, అశ్లీలం, అసాంఘికం అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ జనం కూడా ఎలా మెరుగా సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతిదీ దొనైందంటే దోణ కట్టేయమంటాం, దాన్ని ప్రచారం చేయటం, షేర్లు చేయటం, ఇది ఒక పెద్ద ఇదైపోయింది. ఆలోచించడం కూడా కాదు, ఇది నిజమా కాదా, ఇది జరిగితే మన ఇంట్లో జరిగితే మనం ఏ రకంగా స్పందిస్తామని ఇంగిత జ్ఞానం కూడా మనం కోల్పోతున్నాం. నేను కూడా భాగస్వామి మనమని అనుకోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే ఎవరి ఇష్టానుసారం వాళ్ళ నేరేటివ్స్ ప్రచారం చేయటం, ప్రతి ఒక్కడూ ఒక సంఘ సంస్కర్త, కందుకూరు వీరేశ్వరంలాగా భావించేయటం, ప్రతి ఎదవా కూడా ఆడ ఒక పెద్ద సంఘ సంస్కర్తలాగా జనాలకు నీతులు చెప్పటం. వాడి కింద ఏమో 100 ఉంటాయి, వాడేంటో వాడికి ఇంగితం తెలియదు. చేతిలో ఫోన్ ఉంటే వాడి ఇష్టానుసారంగా ఏ మాట పడితే ఆ మాట పెట్టి అలాంటి యుగంలో ఉన్నాం మనం. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇంటి దగ్గర మన అమ్మా నాన్నలు చూస్తారని కానీ, లేకపోతే మనం ఒక సభ్య సమాజంలో ఉన్నాము, మనకు రేపొద్దున మన పిల్లలు ఏంటనే బాధ్యత ఎవరికి కూడా లేదు. ఆ క్షణికావేశానికి లోనవటమా, లేకపోతే ఉన్మాదానికి లోనవటమా, ఫ్రస్ట్రేషన్కి లోనవటమా, వాళ్ళ పిల్లల్లో కూడా మీరు చూడండి ఆవేశం, ఆందోళన, అసహనం ఎక్కువైపోయింది. క్షణికావేశాలకు, చాలా అసహనానికి తీవ్రంగా లోనైపోతుంది. అదంతా ఒక ఎత్తు అయితే, లింగమనేని రమేష్ గారి కుమారుడు అది చెబుతా అక్కడికే వస్తా. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు దాన్ని చెబుతా అక్కడికే వస్తా. ఈ పరిస్థితులు ఏమైందంటే ఆగస్టు 16వ తారీఖు మధ్యాహ్నం 3 ఎప్పుడో యాక్సిడెంట్ జరిగిందంట. ఆ కుర్రాడు వస్తున్నాడు, కారులో వస్తున్నాడు. ఇవాళ ఎట్టా ఉందండి సుబ్బారావు గారు, ఖరీదైన కారులో ఉన్న వాళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, లంపెన్, విలన్లాగా చిత్రీకరించే భావదారిద్ర్యం ఇవాళ వామపక్ష భావజాలం కలిగినటువంటి రాస్కల్స్లో ఎక్కువ మందికి తయారైపోయింది. అంటే ఆడు ఖరీదైన కారు వచ్చినా కూడా తప్పే కదా. ఇప్పుడు డబ్బు ఉన్నాడు, ఖరీదైన కార్లు ఉన్న వాళ్ళందరూ విలన్లని మనం ఎట్టా అంటాం?
ఇప్పుడు వ్యక్తిత్వాలునూ పెద్దరకాలు ఉండాలి. డబ్బు లేనంత మాత్రాన చాలా వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు మన వ్యక్తిత్వాలకినూ హుందాతనానికి, గౌరవానికి సంబంధించింది, ఆత్మగౌరవానికి సంబంధించింది. డబ్బు ఉన్నంత మాత్రాన అసాంఘికంగా ప్రవర్తించేవాడిని తప్పకుండా మనం దుర్మాడతాం. కష్టపడి సంపాదించుకున్నంత మాత్రం, డబ్బు ఉన్నంత మాత్రం అందరు విలన్లు కాదు, వర్గ శత్రువులు కాదు కదండి. ఎంతో ఉన్నతంగా సమాజ శ్రేయస్ కోసం పాటుపడేవాళ్ళు సంపన్నులు ఎంతమంది లేరు? ఎంత పెద్ద రకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, చాలా గౌరవంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కదా. మీరు మీ జర్నలిజం ఎక్స్పీరియన్స్ లో మీరు ఎంతమందిని చూసి ఉంటారు? నిజాయితీగా బతికే వాళ్ళు, నిజాయితీగా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు డబ్బు వచ్చిన డబ్బుతో ఖరీదైన కారు కొనుక్కుంటే అది వర్గ శత్రువు కిందకి రాదు కదా. సరే, నేను ఎవరికి అటెస్టేషన్ చేయడానికి రావట్లేదు. ఇదేమైపోయిందంటే ఆ కుర్రాడు యాక్సిడెంట్ అవ్వగానే నేను చాలా లోతుగా వెళ్ళి పరిశీలించాను. నేను పోలీస్ అధికారులతో కూడా, నేను అక్కడ ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడా. వాళ్ళు చాలా మచ్చలేని నిజాయితీ పరులు అక్కడ ఉన్న ఆఫీసర్లు. మీరు అక్కడి నుంచి సిపి దగ్గర నుంచి కింద SHO దగ్గరికి తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా చాలా నిజాయితీగా ప్రవర్తించారు తప్పించి దీంట్లో ఎటువంటి ప్రలోభాలు కానీ ఒత్తిళ్ళు కానీ లేనే లేవు. అసలు 3ంటికి ఇన్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి దురదృష్టవశాత్తు రోడ్డు దాటి ఏదో ఫుడ్ తెచ్చుకోవడానికి రోడ్డు అవతలకి వెళ్ళి యువతలకు నడుచుకుంటూ వస్తుందంటే ఈ కుర్రాడు కొద్దిగా వేగంగా వెళ్తున్నాడు. అసలు అక్కడ జేబ్రా క్రాసింగ్స్ కూడా ఏమీ లేవు. మనకి హైదరాబాద్ లో ఎట్టబడితే అట్టు వెళ్ళిపోతారు. అంతా చదువుకున్న వాళ్ళే మళ్ళీ గొర్రెల్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. సాఫ్ట్వేర్ మీరు అక్కడ చూడండి, IT సెక్టర్లో చూడండి, ఇక్కడ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేటలో చూడండి. అసలు కనీసం రోడ్డు అంటే స్పృహ కూడా ఎక్కడ దాటాలి, ఎక్కడ మనం ఆగాలి అనేది కూడా లేదు. ఓవర్బిట్ చేస్తే దాన్ని అసలు ఎక్కడో అక్కడ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతానే ఉంటారు. అంటే మీరు బైక్ మీద కానీ, కారు మీద కానీ, రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే మీకు BP పెరుగుతూ ఉంటుందండి. అంటే రోడ్డు ఉంది వేగంగా వెళ్ళటానికి, కాకపోతే పరిమితికి మించిన, ప్రభుత్వం పెట్టిన పరిమితికి మించిన వేగంలోనే వెళ్ళాలి. ఆ వేగం దాటితే దానికి ఉంటే చట్టపరమైన ఇది ఉంటుంది. మనం కనీసం అసలు 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ స్పీడ్లో కూడా మనం వెళ్ళలేని పరిస్థితుల్లో రోడ్డుకి అడ్డం రావటం, స్కూటర్లు సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ అడ్డం రావటం, ఫోన్లు చూసుకుంటా నడవటం, ప్రతి ఒక్కరి చెవుల్లోనూ ఇయర్ ఫోన్లు పెట్టుకుంటాం. వేరే ప్రపంచంలో ఉండి సినిమా పాటలు వింటారో ఏముంటారో తెలియదు. మనకేమో BP పెరుగుతూ ఉంటుంది, భయం వేస్తుంది, ఎవరికి వస్తారో తెలియదు. మొబైల్ పెట్టుకొని వచ్చేస్తా ఉంటారు. ఇప్పుడు కారుకి చిన్న గీత పడితే వాళ్ళు వర్క్ షాప్కి వెళ్తే 8,000 అవుతుందండి. మనమే స్పృహలో ఉంటాం. ఖరీదైన కారులో ఉన్నప్పుడు ఎవరో ఒలిబలిసి ఎవరో ఇచ్చేయరు. పొరపాటు అనేది జరుగుతుంది దురదృష్టవశాత్తు. అటువంటిది ఆ పిల్ల దాటుతూ ఉండగా ఈ కుర్రాడు ఎదురుగా వెళ్ళాడు. మామూలుగా వెళ్తా ఉండగా అడ్డం వచ్చింది, రోడ్డు హిట్ అయ్యింది. ఒక 25-30 అడుగుల దూరం వెళ్ళి కారు ఆపేశాడు. ఈ లోపు పడిపోయాగానే వాళ్ళు అని కేకలేస్తారు కదా. ఆ కేకలకి ఆ కుర్రాడు కూడా ప్యానిక్ అయిపోయాడు, ఆపేసాడు. గబగబా నడుచుకుంటా పిల్లలు ఎన్ని విజువల్స్ కనిపించినాయి, వీడియో వచ్చింది కదా బయటికి. అమ్మాయి దగ్గరికి వచ్చాడు, వచ్చి ఆ అమ్మాయిని కారు ఎక్కించుకుని తనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు. తన కారులోనే. ఆ అమ్మాయితో పాటు ఇంకో 1-2 పిల్లలు కూడా ఉండి, ఆ పిల్లలు కూడా ఫుడ్ తెచ్చుకోవడానికి పక్కకి వెళ్ళారంట. ఆ అమ్మాయి సేల్స్ గర్ల్ ఉంటుంది. ఒరిస్సా పిల్ల పాపం చక్కగా ఉంది. దురదృష్టం పాపం, ఏం చేస్తాం, బాధాకరం అది. ఫుడ్ తెచ్చుకుంటే ఆ అమ్మాయి హిట్ అయింది, రోడ్డు తగలగానే ఆ పక్కన ఉన్న పిల్లలు కేకలు వేశారు. గబుక్కున్న ఒక కారు ఆపాడు. అదే కారులో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చేర్చాడు. పోలీసులకు ఫోన్ చేయటమో లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కారు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని తనే ఫోన్ చేశాడు పోలీసులు ఇక్కడ జరిగిందని చెప్పి. ఆ అపోలో హాస్పిటల్ నుంచి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. అక్కడ స్టేషన్లో వాళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, తాగుండాడా లేకపోతే డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి బ్లడ్ శాంపిల్స్ అన్ని తీశారు. అవన్నీ ఏమీ లేవు. సెక్షన్ ప్రకారం, BNS సెక్షన్ ప్రకారం ఏం చెబుతారు, చట్టం ఏం చెబుతుంది, ప్రమాదమైన ఈ రోడ్ యాక్సిడెంట్లో 7 years బిలో పనిష్మెంటే ఉంటుంది యాక్సిడెంట్కి. దానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించడమే, అరెస్టులు చేసి ఉరిశిక్ష చేసేది ఎక్కడ లేదు. ఎవడో సోషల్ మీడియాలోనూ నీ కడుపు మంట తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరిని ఉరిశిక్ష చేసేస్తారు. నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే చనిపోతే వీళ్ళ కోసం ఉరిశిక్ష చేసేస్తారు. వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల కోసం. మీరు ఇందాక అన్నారు కొంతమంది ప్రముఖ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి దుర్మార్గం ఏం చేయటం అంటే, వీళ్ళకేనో కొంతమంది మీడియా కాంట్రాక్టర్లకి వ్యక్తిగత వైరం ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మోకాళ్ళకి బోడిగుండికి ముడేయటం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఆంధ్ర వాళ్ళకి ఏదో చేసేస్తుందని BRS వాళ్ళు చేయటం, వైసీపీ వాళ్ళు దానికి వంతపాడటం, మా సీదిరాపలరాజుకి దానికి ముడిపెట్టడం. ఇదంతా దుర్మార్గం, అనాగరికం అంటేనండి. దాన్ని మనం అందరం కూడా షేర్లు చేయటం, నిజమే దొన్నిందంటే దోణ కట్టేయమన్నట్టు, సత్యం ఏంటనేది శోధించకపోవటం. ప్రతి ఒక్కరికి డిగ్రీ ఉంటుంది.
చదువుకు తగులాడాలిగా. బిఎన్ఎస్ సెక్షన్ ఏం చెబుతుంది, చట్టం ఏం చెబుతుంది, ఏం జరిగింది అక్కడ, వాస్తవాలు ఏంటని అనాలకు కొంతమంది ప్రొఫెసర్లు అని పేరు పెట్టుకుంటారు. వాళ్ళు కూడా దీని మీద కథనాలు పోస్టులు రాసేసేయటం. అదేంటి పేదాడు అయ్యో పాపం అంటే, పేదాడు అయ్యో పాపం ఏంటి, కావాలనైతే చేయలేదు, ఎవరు చేయరు కదా. పేదాడి మీద అయ్యో పాపం ఉన్నాడు, అందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే రోడ్లు ఆక్రమించుకుని గుడిసెలు వేసుకునే వాళ్ళందరూ పరిస్థితి ఏంటి, రోడ్లు ఎందుకు పెట్టారు, ఫుట్పాత్లు ఎందుకు పెట్టారు, ఫుట్పాత్ల మీద తోపుడు బళ్ళు పెట్టుకుని ట్రాఫిక్ భంగం కలిగించడం అనాగరికం, అసాంఘికం కాదా? సుప్రీంకోర్టు చెప్పింది తీసేయమని, మొత్తం తీసేయమని. మరి ఆడు పేదాడే కదా, మరి ఆడు చేసింది కరెక్టా? మీరు ఆయన సపోర్ట్ చేస్తున్నారా? అంటే రోడ్లన్నీ రోడ్లు వేసింది మనుషులు నడవటానికా, లేదా తోపుడు బళ్ళు పెట్టుకుని బజ్జీ బళ్ళు పెట్టుకుని రకరకాలుగా పేదవాడు బతకటానికా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మేధావులు, వామపక్ష మేధావులు? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో తన బాధ్యతగా తను 100% నిర్వర్తించాడు. అయిన తర్వాత తను ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించినట్టు 100% మెచ్యూర్డ్ గా వ్యవహరించాడు. ఎవరు అంతకన్నా ఎవరు చేయలేదు కూడా. ఆడేం కావాలని గుద్దింది కదా, ఆ పాప తెలియక వచ్చింది, తెలుసుకుని వచ్చింది, ఇది కూడా కాదు. దురదృష్టం, ఇద్దరు దురదృష్టం. టైం అది తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు, మా పిల్ల కన్న తల్లిదండ్రులు క్షోభం ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 106 సెక్షన్ ప్రకారం నోటీస్ ఇచ్చారు. తర్వాత 2 రోజులు లాయర్ని తీసుకెళ్లి తన అన్ని కూడా వివరాలన్నీ చెప్పాడు. ఆ ప్రొసీజర్ కంప్లీట్ అయింది. అదే కనుక హిట్ అండ్ రన్ అయిపోయి కొట్టేసి కనుక పారిపోతే సెక్షన్ మారిపోతుంది. అప్పుడు 10 ఏళ్ల శిక్ష, అప్పుడు బెయిల్ రాదు, అరెస్ట్ చేయాల్సిందే, అది జైలుకి పంపించాల్సిందే. అది హిట్ అండ్ రన్ అయ్యి పారిపోవాలి. ఆ కుర్రాడు 20-30 అడుగులు దూరంలో వెళ్ళాడు, వెంటనే తీసుకొని తన బాధ్యత నిర్వర్తించాడు. ఇంకేం చేయాలి? వీళ్ళ కోసం, వీళ్ళ పర్సనల్ వ్యక్తిత్వ ఎజెండాలు ఇది చేయడం కోసం ఆ కుర్రాడిని అరెస్ట్ చేసి ఉరిశిక్ష చేయాలా? ఏం చెప్పదలుచుకున్నారు? ఈ మీడియా సంఘంలో ఉండేవాళ్ళు, మీడియా ముసుగులో ఉండేవాళ్ళు, లంపిన శక్తులు అందరూ కూడాను మీరు అన్నట్టు వ్యక్తిగతమైన కక్షలే పెట్టు. మీకు కాంట్రాక్టర్ని తీసుకొచ్చి, ఇక్కడ ఎవడో కాంట్రాక్టర్, బడా కాంట్రాక్టర్ని తీసుకొచ్చి దీంట్లో కూర్చోడం ఏంటి? బడా కాంట్రాక్టర్కి యాక్సిడెంట్కి సంబంధం ఏంటి? మీ వాస్తవాలు తెలుసుకోవాలిగా. మీరు ఒక సీనియర్ జర్నలిస్టులుగా మీకు ఒక సంస్థలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి తగులాడాలిగా. అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం జరిగిందని వాస్తవాలని చేయాలిగా. ఆడేదో సాక్షిలో రాసేసాడు, అశుద్ధానికి ఎక్కాడు, తొక్కి పెట్టేశారు. తొక్కి పెట్టడం ఏంటంటే సిపి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలా రోజు? మీకు ఎవరు తొక్కి పెడతాడు? అక్కడ ఎఫ్ఐఆర్ అయిపోయింది, 3ంటికి అయింది, 4ంటికి ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. రోజు వీళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టాలి. తొక్కి పెట్టడం ఏంటి? దాని అర్థం ఏంటి? తొక్కి పెట్టేశారేంటి? మీ దృష్టికి వచ్చే వరకు తొక్కి పెట్టినట్ట. మీరు వచ్చి వండి వార్చుకుని, కథనాలను వండి వార్చుకుని, ఈ రకమైన దొంగ నేరేటివ్స్ అన్ని పెట్టేసేసి వ్యక్తిత్వ హననాలను చేసుకుంటూ వచ్చేస్తే అప్పటికి ఇదైనట్ట. అప్పలరాజు చేసిన యాక్సిడెంట్ కి దీన్ని కంపేర్ చేయటం అనేది ఎంత దుర్మార్గం. అసలు అక్కడ ఏం జరిగింది? వాడు బైక్ మీద వెళ్తా గొర్రెల కాపర్ని కొట్టాడు. పాపం ఇద్దరు దాని మీద మనం సానుభూతి చూపిద్దాం. ఆ కుర్రాడు కూడా కొట్టాలని కొట్టుండడు, సీతారాపలరాజు కొడుకు కూడా యాక్సిడెంట్ ఎవరో కొట్టాలని కొట్టుండరు కదా. ఆ దురదృష్టం చేత గొర్రెలు కాసుకునేవాడు ఆ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అక్కడ జరిగింది ఏంటి? వీడి మీద ఎప్పుడైతే ఆ కుర్రాడు ఆ గొర్రెల కాపర్ స్పాట్ లో చనిపోయాడో, వీడిని తప్పించడానికి సీతారాపలరాజు సీన్లోకి వచ్చేసి వేరే వాడిని అక్కడ ప్రవేశపెట్టారు, నేనే చేశాను అని చెప్పి. అది క్రైమ్. హిట్ అండ్ రన్ కిందకు వస్తుంది. అది నాన్ బెయిలబుల్. బెయిల్ ఇవ్వడానికి 10 ఏళ్ళు జైలు. అది ప్రూవ్ అయితే 10 ఏళ్ళు జైలు. హాస్పిటల్ తీసుకెళ్తే అతను బతికుండేవాడు. అది ఆడు నిర్వర్తించాల. తర్వాత దాంట్లో తండ్రి ఇన్వాల్వ్ అయ్యి ఏం చేశాడు? వేరే పర్సన్ పెడతానికి కుట్ర చేశాడు. ఇక్కడ మళ్ళీ కథనాలు ఏంటి? వాడు డ్రగ్ ఎడిక్ట్ అని, ఇక్కడ లింగనేని రమేష్ కొడుకు డ్రగ్ ఎడిక్ట్ అని, మత్తు మందులు బానిస అని, తాగేసి ఉన్నాడని, డ్రైవర్ను మార్చి వేరే వాడిని పెడతానికి ప్రయత్నం చేశారని చెప్పి వీళ్ళు ఇష్టానుసారం అశుద్ధ కథనాలన్నింటినీ సోషల్ మీడియా ఉంది కదా, మా చేతిలో మీడియా ఉంది కదా అని చెప్పి ఒక్కొక్కడు ఈ పత్తిత్తులందరూ కూడా కథనాలను వండి వాచడం, నీతులు చెప్పడం మొదలెట్టారు. సీసీ కెమెరాలు ఉందిగా, వాస్తవం అది తెలుసుకోవాలి కదా. ఇవాళ కాదు రేపు వాస్తవం వస్తుంది కదా. ఏదంటే సామెత చెబుతారు కదండి, నిజం గడప దాటే కన్నా ముందు అసత్యం ఊరంతా తిరిగి వచ్చేస్తుందని. వీళ్ళు ఇట్లా అసత్య కథనాలు చేసేయటం, వీళ్ళు ఏదో శుద్ధపోసల్లాగా మాట్లాడేయటం, వీళ్ళ కింద ఒకవాడు ముట్టి కింద 100 పెట్టుకున్నారు. వీళ్ళ చరిత్రలు తెలియదా? అంటే ఏంటి సార్ వీళ్ళ ఇంటెన్షన్? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అలర్ చేయాలి. దీన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి చూసావా అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది, నడిబజార్లో హైదరాబాద్ పట్టణంలో ఇట మహిళను చంపేశారు. చంపటం అంటారు దాన్ని? హత్య అవుతుందండి. హత్య మాట్లాడేదాన్ని బుద్ధి జ్ఞానం ఉండాలి యాదవులకి. యాక్సిడెంట్ అండి, యాక్సిడెంట్ వేరు, హత్య వేరు కదా. హత్య అంటే ఇంటెన్షన్గా తెలిసి కారుతో గుద్దితే అది హత్య అవుతుంది. హత్య కింద అంట చంపేశారంటే దానికి జైలు పంపించకుండా రేవంత్ రెడ్డి పెద్ద మెగా కాంట్రాక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ మెగా కాంట్రాక్టర్ ఇన్వాల్వ్ అవడం వల్ల అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారు. అదే కొంతమంది చంద్రబాబు నాయుడు వచ్చేసి తన గురువు ఆదేశించాడు,
గురు శిష్యులని చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళి అక్కడ ముడి పెట్టడం ఎంత దుర్మార్గం అండి. వీళ్ళకి ఏం పల్లె రోజు ఫోన్ లో మాట్లాడుకుని ఇది ఇదే కార్యక్రమం, ఈ యాక్సిడెంట్ లో సేవ్ చేయి, ఆ యాక్సిడెంట్ లో సేవ్ చేయమని చెప్పుకుంటామేనా? ఇది ఏమన్నా అర్థం పడుతుంది ఉందా అసలు? ఫోటోలు పెట్టడం, తండ్రి కొడుకులు ఫోటోలు పెట్టడం, వీళ్ళు ఏదో సొంతపోసల్లాగా వీరావేశంతో ఒక్కొక్క నా కొడుకు ఒక్కొక్క ఇష్టానుసారం ఇంత పెద్ద పెద్ద ఇది రాసేసేయటం. ఇది వీళ్ళు సంఘ సంస్కర్త, ప్రతి ఒక్కడు సంఘ సంస్కర్త, ప్రతి ఒక్కడు అసలు కందుకూరు వీరేశలింగం లాగా చెమటలకు ఎక్కేయటం సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ వచ్చే డబ్బులతో బతకాల్సిందే. వీళ్ళ బతుకులన్నీ కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా చెప్పే వాళ్ళందరూ కూడా ఆ ట్విట్టర్లో వచ్చే చిల్లర డబ్బులు, లేకపోతే ఫేస్బుక్ వ్యూయర్షిప్ మీద వచ్చే డబ్బులు, మానిటైజేషను, యూట్యూబ్లో వచ్చే డబ్బులు, అదేదో కూడా ఉంది కదా ఇన్స్టాగ్రామ్, వీటి మీద వచ్చే డబ్బులతో బతకడమే తప్పించి యదవులకు ఒక్కడ కూడా చదువు సంస్కారాలు, చదువు అయితే ఊరిని పేరు కదా నామకే వస్తూ ఉంటుంది, కానీ సొంతగా బతకట కాళ్ళ మీద నిలబడి బతికే యదవులు ఒక్కడు లేడు. సో ఇన్సిడెంట్ వల్ల పొలిటికల్ మైలేజ్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? రేవంత్ రెడ్డిని అలర్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో కలిసిపోయి ఇటువంటివన్నీ చేసేస్తున్నారు. ప్రతిదాన్ని ఆంధ్రాకి రేవంత్ రెడ్డికి ముడిపెట్టేయాలి. అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి గుద్దేశారు, హత్య చేశారు అని చెప్పి ఒక వర్గం, ఇప్పుడు బీఆర్ఎస్ అనుకూలమైన పెయిడ్ వర్గం ఉంది కదా, కిరాయి మోక ఉంది కదా, వాళ్ళు ఎప్పుడైనా కిరాయి అటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళకి ఆడటమే రోజు వాళ్ళ పైన అనమాట. ఎవడో డబ్బు ఉండి ఎవడైతే కావాలంటే వాళ్ళ మీద పడి ఆడటమే ఈ బ్యాచ్కి రోజువారీ దినచర్య. అదేమంటే ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం, రౌండ్ టేబుల్, ఆ టేబుల్, ఈ టేబుల్ అని వాడు జనాల దగ్గర డబ్బులు వసూలు చేసుకొచ్చి ఆ డబ్బులు పెట్టుకుని రియల్ ఎస్టేట్ ఆన్లైన్లో బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన డబ్బులతో ఏదో రౌండ్ టేబుల్, ఆ టేబుల్ అని పెట్టడం, 10 మంది లంపెన్ గాళ్ళు అందరిని కూర్చోబెట్టడం, వాళ్ళ ఉక్రోషం అంతా కడుపు అంతా తీర్చుకుంటాం, వాళ్ళ అశుద్ధాన్ని అంతా కక్కేయటం, వాడిని ఇండికి ఇట్టేయటం. ఇది అనమాట. అదేమంటే మేధావులు ముసుగు, జర్నలిస్టులు ముసుగేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు దీన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు కదా. అవును, పోలీసులు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనండి. ఇటువంటి మిస్లీడింగ్ చేసి పోలీసులు సిపి సైబరాబాద్ ఆయన దగ్గర నుంచి మొదలెట్టి అక్కడ ఈ డీసీపీ, ఏసీపీ వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిన చర్యగా తీసుకుని డిపార్ట్మెంట్ వైజ్ గా యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నాడో ఆడు బాధితుడే, ఎందుకంటే వ్యక్తిత్వానికి లోనయ్యాడు. ఆ కుర్రాడి తండ్రి కూడా అనవసరంగా లేని అసత్యానికి బురద బూయటం మొదలెట్టారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే మెయిన్ లీడ్ చేసిన ఛానల్స్ కానీ హ్యాండిల్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్కి ఇది చేయాలి, ఇనిషియేట్ చేయాలి, కేసులు పెట్టాలి, పోలీసులు చేయాలి, వీళ్ళు చేయాలి. అంటే వాస్తవాలకు భిన్నంగా ఉందని వాళ్ళకే తెలుసు కదా, వాళ్ళకే తెలుసు, వాళ్ళు చేయాలి. ఈ లింగమనేని రమేష్ అనే అతను కూడా ప్రైవేట్ గా అతను కూడా చేసుకోవచ్చు. నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం జరిగింది కాబట్టి నేను కేసు పెడుతున్నానని వీళ్ళందరి మీద పొరుగు నష్టానికి ఆ కుర్రాడు కూడా వేయచ్చండి. ఆ ఫోటోలు పెట్టి మార్కెట్ లో పెట్టడం ఏంటండి? ఇప్పుడు ఎవరైనా వ్యక్తిగత జీవితాలు మనకు ఉంటాయి కదా. అంటే మీ భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల వ్యక్తుల్ని మీరు కించపరచమనే. అంటే దీన్ని హత్యగా వాళ్ళు ఫిక్స్ చేసి మీడియా ట్రయల్ మొదలైపోయింది. అసలు అక్కడ కనీసం వెళ్ళి అక్కడ పోలీసు సిఐని కలవటం, ఏం జరిగిందని మాట్లాడటం, ఏసీపీని కలవటం లేదా డీసీపీని కలవటం, దీని మీద మీరు ఏమైనా డిలే అయిందా ఏంటని, నిజంగా డిలే జరిగి ఉంటే అక్కడ ఏమన్నా మీకు ఆధారాలు కనిపిస్తే మనిషి బదులు వేరే మనిషిని పెడతానికి ప్రయత్నం జరిగినట్టు కానీ, లేదా ఆడు తాగుండి ఒలుబలిసి మదమికి గుద్దినట్టు కానీ ఏమైనా ఉంటే మీరేమన్నా మాట్లాడండి. ఉంటే ఖచ్చితంగా మాట్లాడండి, ఎవరు దానికి ఎక్స్క్యూజ్ ఏమీ లేదు. మీ కళ్ళు పోయినాయా? రోజు రోడ్డు మీద రేసులు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు రేసులు ఖరీదైన కారులతో రాత్రిపూట రేసులు జరుగుతున్నాయి. మీరు విజువల్స్ తీసుకొచ్చి చూపించండి, పోలీసులకు సహకరించండి. సో ఇప్పుడు లింగమనేని గారి కుమారుడు అయినందువల్ల ఇష్యూ వచ్చింది. లింగమనేని కుమారుడు జనసేనకు సంబంధించినాడు, ఆంధ్రవాడు, కమ్మాడు. ఓకే, సో ఇన్ని కాంబినేషన్ లో కాబట్టి ఎవడంటే బలిపోసాడు అంటే కమ్మాడు అనేవాడు అందరికీ సులభంగా దొరికిపోతాడు. ప్లస్ ఆంధ్రవాడు అంటే ఇక్కడ సేలబుల్ కమ్యూనిటీ హైదరాబాద్ లో వ్యూవర్షిప్ కోసం ఎంతైనా మాట్లాడేయచ్చు, నోటికి వచ్చిన అశుద్ధం ఎంతైనా కక్కేయచ్చు ఆంధ్రోడి మీద. తర్వాత రేవంత్ రెడ్డి పదవిలో ఉండటానికి వీళ్ళకి సహించలేకపోతున్నారు. కల్వకుంట్ల కుటుంబం పొద్దున్న లేతే సాయంత్రం దాకా ఏడవటమే. అదేమంటే 22 అని అదేని ఇదని 22 పెట్టింది మీరు కదా, 22 పెట్టింది మీరు. 10 ఏళ్ళు మీరే కదా అమాయకుల్ని హింసించింది ధరణి పేరుతో, మీరే కదా మొదలు పెట్టింది, భూములన్నీ కొలగొట్టింది.